బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోలలో అల్లు శిరీష్ కూడా ఒకరు. బాక్సాఫీస్ దగ్గర అప్పుడెప్పుడో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత చేసిన సినిమా చేసినట్లు ఫ్లాప్ అవుతూ రాగా ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ బడి బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఉన్నంతలో గ్రాండ్ గానే రిలీజ్ అయింది. లిమిటెడ్ టికెట్ రేట్ల అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ విషయానికి వస్తే విలన్ అజ్మల్ అమీర్ ఇల్లీగల్ యాక్టివిటీ చేసే డాక్టర్ గా ఉంటాడు. ఎక్స్పెరిమెంట్ లో భాగంగా అనుకోకుండా జరిగిన ఓ ఎక్స్పెరిమెంట్ లో టెడ్డీకి ప్రాణం వస్తుంది. ఊహించని విధంగా ఆ టెడ్డీ హీరోకు దగ్గరికి వస్తుంది. ఆ టెడ్డీకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకున్న హీరో తనకు హెల్ప్ చేయాలనుకుంటాడు. అలాగే ఒక ట్విస్ట్ కూడా టెడ్డీ చుట్టూ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి, హీరో ఎలా ఒక మిస్టరీని విడదీయడానికి ప్రయత్నించాడు, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సింది. స్టోరీ పాయింట్ ఆల్రెడీ ఇది వరకు వచ్చిన తమిళ డబ్బింగ్ మూవీ టెడ్డీ మూవీకి దగ్గరగానే ఉన్నప్పటికీ తెలుగుకు వచ్చేసరికి చాలానే మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తూ ఉంది. చాలా వరకు చిన్నపిల్లని ఆకర్షించే విధంగా సినిమాను రూపొందించిన మేకర్స్ కథ పాయింట్ సింపుల్ గానే ఉన్నప్పటికీ కూడా తెరకెక్కించిన విధానం మాత్రం పర్వాలేదనిపించే విధంగా ఉంది. పాటలు ఒకటి రెండు ఆకట్టుకోగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించే విధంగా ఉండగా చిన్నపిల్లలు ఇష్టపడే విధంగా సినిమాలో ఫైట్ సీన్స్ ని బాగానే రూపొందించారు. హీరోకు టెడ్డీకి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకోవడం, కొన్ని చోట్ల టెడ్డీ ఫ్లాష్ బ్యాక్ కూడా మెప్పించే విధంగా ఉండటంతో అక్కడక్కడ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే విధంగా కథ సాగినప్పటికీ కథ ఎందుకో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం పట్టగా ప్రీ ఇంటర్వెల్ తర్వాత మంచి జోరును చూపించిన సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా ఆకట్టుకోవడంతో సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోగా సెకండ్ హాఫ్ ఉన్నంతలో పడుతూ లేస్తూ సాగినా కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే విధంగా అయితే ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా చిన్నపిల్లలు సినిమాను కొంచెం ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉండగా రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే ఈ సినిమాకు వెళ్ళొచ్చు. కోర్ పాయింట్ రెగ్యులర్ గానే ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా కథ చాలా వరకు ఎంగేజింగ్ గానే ఉండటంతో కొంచెం ఓపిక పట్టి చూస్తే ఈజీగా ఒకసారి చూసే విధంగా సినిమా ఉంటుంది. అల్లు శిరీష్ పర్వాలేదనిపించే విధంగా నటించి మెప్పించగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు. విలన్ గా చేసిన అజ్మల్ అమీర్ కూడా ఆకట్టుకోగా ఓవరాల్ గా ఆ సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ లెవెల్లో, సెకండ్ హాఫ్ కూడా యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మధ్యలో అనిపించగా మొత్తం మీద యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మధ్యలో సినిమా అనిపించిందని చెప్పవచ్చు. ఎండ్ అయ్యే టైం కి ముఖ్యంగా చిన్న పిల్లలకు నచ్చే అవకాశం ఉన్న ఈ సినిమా పెద్దలు కూడా కొంచెం ఓపిక పట్టి చూస్తే ఈజీగా ఒకసారి చూడవచ్చు. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.